పాకిస్తాన్ తగలబడిపోతుంది. నిన్న మొన్నటి వరకు బలూచిస్తాన్లో ఏదైతే స్వాతంత్రం ప్రకటించుకుందో వెంటనే ఇక్కడ కూడా సింధు ప్రావిన్స్లో కూడా అనేక రకాలుగా ఉద్యమాలు జరుగుతూ ఏకంగా అక్కడి యొక్క మినిస్టర్ యొక్క ఇల్లునే తగలబెట్టడం జరిగింది. పాకిస్తాన్లోని ఏదైతే దాదాపు ఈ ప్రావిన్స్లు ఉన్నాయో, ఒకటి బలూచిస్తాన్ ప్రావిన్స్, ఒకటి సింధు ప్రావిన్స్, ఇంకొకటి ఇది పంజాబ్ ప్రావిన్స్, ఇంకొకటి ఖైబర్ పఖ్తూన్వా. ఈ 4 ప్రావిన్స్లు కలిపి ఇది పిఓకే. ఇది ఆల్రెడీ పిఓకే తెలుసు మనందరికీ. ఇది పిఓకే, ఇది సింధ్ ప్రావిన్స్, ఇది బలూచిస్తాన్, ఇది పంజాబ్, ఇది ఖైబర్ పఖ్తూన్వా. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇది పిఓకే. అయితే ఇక్కడ ఏదైతే పంజాబ్ మన సింధు నది ద్వారా వస్తున్న వాటర్ను మనము ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ పహల్గామ్ దాడి జరిగిన దరిమిలా మనము ఈ సింధు యొక్క నది వాటర్ను మేము నిలుపుదల చేస్తున్నాము. దానికి సంబంధించి పూర్తి స్థాయి మాకు టెర్రరిజము మరియు పిఓకేను ఈ రెండు మనకు అప్పచెప్పినప్పుడు మాత్రమే మేము సింధు జలాల గురించి ఆలోచిస్తామని చెప్పేసి మన ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా మాటకు కట్టుబడినట్లుగా మొండిగా మేము ఉంటామనే విధంగానే భారత ప్రభుత్వం కూడా వ్యవహరించి సింధు జలాలను అయితే ఆపేసింది. అయితే ఇంకా ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే, ఇది పాకిస్తాన్లో కనుక చూస్తున్నట్లయితే ఈ సింధు నది దాదాపుగా ఇట్లా వస్తూ ఈ మన ఇక్కడికి అరేబియన్ సముద్రంలోకి కలిసిపోతుంది. ఈ రకంగా వస్తున్నప్పుడు ఈ పంజాబ్లో దాదాపు పెద్ద పెద్ద డ్యాములు కట్టేసి ఈ పంజాబ్ ఏదైతే స్టేట్ ప్రావిన్స్ ఉందో ఈ పంజాబ్ను మాత్రమే అభివృద్ధి చేయడానికి ఉద్దేశంగా ఆల్రెడీ ఇప్పుడు ఈ పాకిస్తాన్లోని 4 ప్రావిన్స్లో పంజాబ్ ఒకటి మాత్రమే 100% డెవలప్మెంట్లో ఉంది. మిగతా ప్రాంతాలన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్లో డెవలప్మెంట్ అనుకుంటే నెంబర్ 1 పంజాబ్గా ఉంటుంది, నెంబర్ 2 ఈ సింధు ప్రాంతం ఉంటుంది, నెంబర్ 3 ఖైబర్ ఉంటుంది, నెంబర్ 4లో బలూచిస్తాన్ ఉంటుంది. ఇవి బలూచిస్తాన్ ఏదైతే ఆల్రెడీ స్వతంత్రంగా ప్రకటించుకుంది, ఐక్యరాజ్య సమితి దానికి ఆమోదముద్ర వేయడం మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ నిన్న జరిగిన పాకిస్తాన్లో భారీ పేలుడు జరిగింది. అదేవిధంగా విపరీతంగా అక్కడ స్థానికులు రెచ్చిపోయి పాకిస్తాన్ యొక్క మినిస్టర్ అయినటువంటి జియా హుస్సేన్ లాంజర్ను ఆయన యొక్క ఇంటిని దహనం చేయడం జరిగింది. ఆయన ఇంటిని దహనం చేయడమే కాదు, ప్రజలు రెచ్చిపోయి వచ్చిన ఆయనకు సంబంధించిన ప్రతి వాహనాన్ని హైవే రోడ్ మీద వెళ్తున్న ఈ పంజాబ్ ప్రాంతానికి చెందిన ప్రతి వాహనాన్ని కూడా అక్కడ తగలబెట్టడం జరిగింది. ఇది జరిగిన సంఘటన మోరో పట్టణంలో, పాకిస్తాన్లోని మోరో పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక్కడున్న స్థానికులు రెచ్చిపోయి ఏదైతే ఇక్కడున్న వాళ్ళ ఆరోపణ ఏంటిది అంటే ఈ పంజాబ్ ప్రాంతంలో ఈ సింధు నది వెంబడి కూడా ఆనకట్టలు బ్రహ్మాండంగా కడుతూ మాకు రావాల్సిన సింధు నది ఏదైతే ప్రవహిస్తుందో ఆ జలాలను సింధు ప్రాంతానికి రాకుండా ఇక్కడ ఈ పంజాబ్ ప్రాంతంలోనే భారీ డ్యాములు కట్టేసి వాటి అక్కడనే వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా కార్పొరేట్ వ్యవసాయానికి తెరతీశారు. దానివల్ల ఈ వాటర్ ఏదైతే ఉందో మాకు వాస్తవంగా రావాల్సిన వాటర్ మాకు రాకుండా నిలుపుదల చేయడం మూలంగా మా యొక్క ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. మాకు రావాల్సిన నీటి వాటర్ దక్కడం లేదు, మా పంటలు ఎండిపోతున్నాయంటూ స్థానికులు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. ఇది వరకు పలుమార్లు చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఈ యొక్క పాకిస్తాన్ యొక్క కేంద్ర మంత్రి అయినటువంటి జియా హుస్సేన్ లాంజర్ యొక్క ఇంటిని దహనం చేశారు. అదేవిధంగా మోరో పట్టణంలో మొత్తం పూర్తి స్థాయిలో దహనాలు. ఈ మోరో పట్టణం కూడా మనం చూడొచ్చు.
మోరో పట్టణాన్ని కూడా మనం చూడొచ్చు. పాకిస్తాన్లోని ఈ మోరో పట్టణం ఇది. ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, ఈ మోరో పట్టణంలో జరుగుతూ ఉన్నాయి గొడవలన్నీ కూడా. పాకిస్తాన్లోని మోరో పట్టణం కొంతవరకు అభివృద్ధి చెందిన పట్టణము. దానికి ఆ మోరో పట్టణంలోని జియా హుస్సేన్ లాంజర్ అనే మినిస్టర్, కేంద్ర మంత్రి, పాకిస్తాన్ యొక్క కేంద్ర మంత్రి ఈ పట్టణంలోని నివాసం ఉంటాడు. ఆయన ఇదివరకు పలుమార్లు చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన కూడా ఈ సింధు ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఈయన ఏమీ పట్టించుకోవడం లేదు. ఈ మనకు రావాల్సిన జలాలను రాకున్నప్పటికీ అక్కడ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం వివక్ష చూపుతూ ఆపుతున్నప్పటికీ కూడా కొంచెం కూడా కేంద్ర పార్లమెంట్లో మాట్లాడడం లేదు అనే విషయంగా ఆయనపై కోపగించి, స్థానికులు కోపగించి ఆయన ఇంటిని పూర్తి స్థాయిలో దహనం చేశారు. ఎదురు వచ్చిన వాహనాలను, అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చంపివేయడం జరిగింది. అందులో దాదాపు 2 హిందువులు కూడా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ యొక్క ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అడకత్తలో పొగచెక్కలాగా మారింది అనడానికి 100% సింధులో జరుగుతున్న గొడవలు కూడా నిన్న మొన్న బలూచిస్తాన్లో జరిగితే ఇప్పుడు సింధులో కూడా జరగడాన్ని మనకు ఊహించుకోవచ్చు పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితిలో ఉందని. అదేవిధంగా ఇంకా కూడా ఇప్పుడు ఇక్కడ మనకు ఏదైతే ఉందో, మనం ఏదైతే అనుకుంటున్నామో దాదాపు పాకిస్తాన్ 4 ముక్కలవుతుంది కావచ్చు, 4 ముక్కలయ్యే దిశగా వెళ్తోంది, పాకిస్తాన్లో అంతర్యుద్ధం విపరీతంగా జరుగుతూ ఉంది అనడానికి తార్కాణం కూడా ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆనుకొని ఉన్న ఈ ప్రాంతము ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఆల్రెడీ ఇంకా ఇక్కడి వార్తలు బయటికి ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదు మనకు, కానీ ఇక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సైన్యాలు కూడా దాదాపు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో చెడుగుడు ఆడుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే బలూచిస్తాన్ ఆల్రెడీ ఆడేసుకుంది, దొరికిన ప్రతి పాక్ సైనికుల్ని చంపుతూ వెళ్తోంది. అదేవిధంగా ఈరోజు సింధు ప్రాంతంలో కూడా ఈ సింధు నది జలాల యొక్క ఇష్యూ మీదనే ఇక్కడ సింధులో గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ గొడవలు కూడా ఇంతకుముందు మనం చాలాసార్లు మేము ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేని ఉద్దేశం మీదనే ఇక్కడ గొడవలు జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రాంతం ఏదైతే పాకిస్తాన్ అభివృద్ధి దిశగా ఉందో కేవలం పంజాబ్ ప్రాంతం మాత్రమే అభివృద్ధి దిశగా ఉంటుంది. కేవలం ఒక పంజాబ్ను మాత్రమే, ఎందుకంటే ఇక్కడ పంజాబ్లోనే సైన్యంలో కూడా మెజారిటీ యొక్క సంఖ్య పంజాబ్ నుండే ఉంటుంది. మిలిటరీ మొత్తము పంజాబ్ చేతిలోనే ఉంటుంది. అసలు మనం అనుకుంటాము మన భారతదేశము దాదాపుగా ప్రజాస్వామ్య దేశం, ఎప్పుడు కూడా మన దగ్గర మిలిటరీ మాట్లాడదు. ఆర్మీ కానీ మిలిటరీ కానీ రక్షణకు సంబంధించిన వ్యవస్థలు ఏవి కూడా బహిరంగంగా మాట్లాడవు. మన ప్రజాస్వామ్య ప్రభుత్వ కంట్రోల్ చేతుల్లో ఇక్కడి రక్షణ వ్యవస్థ ఉంటుంది. కానీ ఇక్కడ పైకి పాకిస్తాన్లో కనుక మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో రక్షణ వ్యవస్థ పైకి కనిపించినప్పటికీ కూడా రక్షణ వ్యవస్థదే పై చేయి, ప్రభుత్వం పేరుకు నిమిత్త మాత్రులే. ఎందుకంటే దాదాపు మనకు స్వాతంత్రం మనకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనకంటే ఒకరోజు ముందుగానే వాళ్ళు స్వాతంత్రం తెచ్చుకున్నారు. ఇప్పటికీ దాదాపు 4-5 సార్లు కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాలను కూలదేసి ఈ మిలిటరీని అధికారంలోకి రావడం జరిగింది. మనం గతంలో దీనికంటే ముందు కూడా గతంలో కూడా చూసాం. ముషరఫ్ ఏదైతే సైనికాధికారి ఉన్నారో ఆయన కూడా ప్రభుత్వాన్ని కూలదోసి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆయన పాకిస్తాన్ను ప్రధానమంత్రి హోదాలో కూడా పరిపాలన చేయడాన్ని మనము చూసాం. అదేవిధంగా ఇప్పుడు కూడా షహబాజ్ షరీఫ్ ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయన్ను దాటేసి అక్కడి మిలిటరీ మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం సాక్ష్యంగా మనం చూసుకోవచ్చు. మొన్ననే ఆసిఫ్ మునీరు ఏదైతే భారతదేశంను ఉద్దేశించి మాట్లాడాడో ఆయన ఎంత ధైర్యం ఉంటే ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రిని పక్కకు పెట్టి ఒక దేశం యుద్ధ వాతావరణం నెలకొనేలా, మొత్తం సంబంధాలు దెబ్బతినేలా, చుట్టూ ఉన్న దేశాల పరిస్థితులన్నీ దెబ్బతినేలా, సంబంధ బాంధవ్యాలు, లక్షణ వ్యవహారాలు ఇన్ని కూడా దెబ్బతినేలా ఆయన వాక్యాలు మనం చూస్తున్నట్లయితే అక్కడ సైన్యానిదే పైచేయి. సైన్యం ఏం మాట్లాడితే అదే, దానికి సంబంధించి ప్రభుత్వం మాట్లాడదు, వ్యవస్థలు మాట్లాడవు. అక్కడున్న ప్రతి ఒక్క వ్యవస్థను కూడా అసలు నిర్వీర్యం చేస్తూ దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ దేశంలో ఉత్పత్తి చేసింది ఏంది అంటే టెర్రరిజాన్ని మాత్రమే ఉత్పత్తి చేశారు. టెర్రరిజాన్ని మాత్రమే ప్రపంచం నలుమూలల అన్ని దేశాలకు పంపిస్తూ
మొత్తం ఒక సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్గా పాకిస్తాన్ను తయారు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇందులో చాలా లొసుగులు ఉన్నాయి. అది మనం ఇంకొక వీడియోలో కూడా మాట్లాడుకుందాం. అసలు టెర్రరిజానికి ఇంకా మూలాలు ఏమిటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా వేరే టాపిక్లో మాట్లాడుకుందాం. ఈ వ్యవస్థలో మాత్రం ఈరోజు సింధు ప్రావిన్స్లో కూడా గొడవలు జరిగాయి. సింధు ప్రావిన్స్లో కూడా విపరీతంగా ఆయన మినిస్టర్ యొక్క ఇల్లును దానం చేస్తారు. ఆయన కూడా గన్ తీసుకొని నిరసన తెలుపుతున్న ఎవరైతే ఈ నిరసనకారులు ఉన్నారో వాళ్ళపైకి తుపాకీ పట్టుకొని కాల్చుకుంటూ వెళ్ళడాన్ని కూడా మనం చూస్తున్నాం వీడియోలో. అంటే అంతటి భయానక పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్లో నెలకొని ఉంది. అంతర్యుద్ధం దిశగా ఆల్రెడీ సివిల్ వార్ పాకిస్తాన్లో జరుగుతున్నట్టే మనకు ఒక పంజాబ్లో తప్పితే టోటల్ ఇక్కడ ఈ సివిల్ వార్ అనేది ఈ మన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతుంది, బలూచిస్తాన్లో జరుగుతుంది, ఈ మన సింధ్ ప్రాంతంలో కూడా జరుగుతూ ఉంది. అంటే పాకిస్తాన్లోని దాదాపు 3 ప్రావిన్స్ ఉన్నాయో 4 ప్రావిన్సులు, 3 ప్రావిన్స్లో ఇక్కడ అంతర్యుద్ధం జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా దేనికి అదే స్వతంత్ర దేశాలుగా విడిపోతామనే ఆలోచన రేపో మాపో అనౌన్స్మెంట్ వస్తుంది అనడంలో కూడా అతిశయోక్తి ఏమీ లేదు. మనం చూస్తాం దానికి సంబంధించిన అసలు చరిత్రను.